హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్డేట్స్ ఇన్ఫార్మర్. చాలా మంది అడుగుతున్నారు, అన్న మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అయిపోయిందా, ఇప్పుడు దాకా మీరు ఎంత ఎర్న్ చేశారు అని చాలా మంది అడిగారు. ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్ని మానిటైజ్ చేయడం ఎలా, ఇప్పుడు దాకా నేను 2 డేస్లో ఎంత ఎర్న్ చేశాను అనేది మొత్తం చూద్దాం. మీరు చేయాల్సింది ఏంటంటే, కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబర్స్ అయితే బెల్ ఐకాన్ ఆన్లో ఉందో లేదో చూడండి, ఒకవేళ లేకపోతే ఆన్ చేసుకోండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను December 29 లాస్ట్ ఇయర్ December 29 నుంచి వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశా. అప్పుడు నుంచి ఇప్పుడు దాకా నాకు వచ్చిన వ్యూస్ 1,57,00,000. 1,57,00,000కి నాకు ఇన్కమ్ వచ్చిందా లేదో చూద్దాం. యూట్యూబ్ ఛానల్ని మానిటైజ్ చేయడం ఎలా, దీనికి 2 వేస్ ఉంటాయి గాయస్. అయితే మీరు లాంగ్ వీడియోస్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే షార్ట్ వీడియోస్ ద్వారా వెళ్ళొచ్చు. మీకు సూపర్ థ్యాంక్స్ అలాగే మెంబర్షిప్స్ అన్లాక్ అవ్వాలంటే మీకు ఒకవేళ లాంగ్ వీడియోస్ చేస్తున్నట్లయితే మీకు 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి, అలాగే 3000 వాచ్ అవర్స్ ఉండాలి. ఇవన్నీ లాస్ట్ 3 months అంటే 90 daysలోనే ఉండాలి. అదే ఒకవేళ మీరు షార్ట్ వీడియోస్ చేస్తున్నట్లయితే మీకు 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి, అలాగే 3 million షార్ట్ వ్యూస్ ఉండాలి. ఈ రెండు 90 daysలో ఉంటే మీకు సూపర్ థ్యాంక్స్ అలాగే మెంబర్షిప్ ఆన్ అవుతాయి. సూపర్ థ్యాంక్స్ అలాగే మెంబర్షిప్ ఆన్ అయినంత మాత్రాన ఇన్కమ్ రాదు. మీకు ఇన్కమ్ రావాలంటే మీకు యాడ్స్ రెవెన్యూ కూడా స్టార్ట్ అవ్వాలి. యాడ్స్ రెవెన్యూ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ఒకవేళ మీరు లాంగ్ వీడియోస్ చేస్తున్నట్లయితే మీకు 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, అలాగే 4000 వాచ్ అవర్స్ టైం ఉండాలి. వాచ్ అవర్స్ టైం అంటే ఇక్కడ లాంగ్ వీడియోస్ యొక్క టైం. షార్ట్ వీడియోస్ చేసేసి వాచ్ అవర్స్ వచ్చేసినాయి అన్నా అని మాత్రం అనమాకండి. వాచ్ అవర్స్ అంటే లాంగ్ వీడియోస్ యొక్క టైం. ఒకవేళ మీరు షార్ట్ చేస్తున్నట్లయితే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, అలాగే 10 million అంటే 1 crore దగ్గర దాకా మీకు షార్ట్ వ్యూస్ ఉండాలి. ఈ రెండు 90 daysలో అంటే 3 monthsలో ఉంటే మీకు యాడ్స్ రెవెన్యూ అనేది స్టార్ట్ అయిపోద్ది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నాకు ఇప్పుడు దాకా 1,57,00,000 వ్యూస్ వచ్చినాయి అని. అవన్నీ షార్ట్ వ్యూసే. వాటి అన్నిటికీ నాకు రెవెన్యూ వచ్చిందా అంటే రాలేదు. ఈ 1,57,00,000 అనేవి నాకు పాస్ట్ 7 monthsగా వచ్చినాయి. లాస్ట్ జూన్ అండ్ జూలై కలిపి నాకు జూన్లో 50 lakhs వచ్చినాయి, జూలైలో 50 lakh వ్యూస్ వచ్చినాయి. టోటల్ నాకు 1 crore అయిపోయి మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. నాకు మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది జూలై 28న. జూలై 28 నుంచి నాకు వచ్చే వ్యూస్ మీదే నాకు మానిటైజేషన్ అనేది స్టార్ట్ అయింది, అంటే యాడ్స్ రెవెన్యూ అనేది స్టార్ట్ అయింది. అప్పుడు దాకా వచ్చిన వ్యూస్ అంటే 1,57,00,000 వ్యూస్ ఉంటాయి కదా, వాటి మీద నాకు రూపాయి కూడా రాలేదు. గుర్తుపెట్టుకోండి, వాటి మీద నాకు రూపాయి కూడా రాలేదు. దాని తర్వాత అంటే జూలై 28న, ఈ ఇయర్ జూలై 28న నా మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. అప్పటి నుంచి నాకు యాడ్ రెవెన్యూ అనేది స్టార్ట్ అయింది. ఈ 2 daysలో అంటే జూలై 28, జూలై 29 నేను ఎంత ఎర్న్ చేశానో చూద్దాం. జూలై 28న నాకు 1,71,000 షార్ట్ వ్యూస్ వచ్చినాయి. జూలై 29న నాకు 1,49,000 వచ్చినాయి. ఈ రెండింటి మీద నాకు జూలై 28న 139 రూపీస్ వచ్చినాయి. జూలై 29న 133 రూపీస్ వచ్చినాయి. టోటల్గా 2 daysలో నాకు 273.56 రూపీస్ వచ్చినాయి. ఏంటి బ్రో ఇన్కమ్ ఇంత తక్కువగా ఉంది అని అనుకోమాకండి. రోజుకి ఇప్పుడు నాకు జూలై 28న నాకు 1 lakh సంథింగ్ వ్యూస్ వచ్చినాయి. అదే నాకు పాస్ట్లో కూడా రోజుకి 5 lakh వ్యూస్ వచ్చినాయి. 5 lakh వ్యూస్ మీద నాకు దగ్గర 400 రూపీస్ వస్తాయి రోజుకి. సో రెవెన్యూ అనేది రోజుకి మారిద్ది, మంత్లీ మారిద్ది. దాని గురించి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మీకు యూట్యూబ్ ఛానల్ మీద ఏ రకమైన డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.